కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో పాదగయ దత్తాత్రేయుడు శక్తిపీఠం కొలువుదీరాయి. సాక్షాత్తు పరమశివుడు గయాసురుడు అనే రాక్షసుడి సంహారం కోసం కోడి రూపంలో మారడంతో గయాసురుడి మరణం అనంతరం అతని కోరిక మేరకు ఇక్కడ కోడి రూపంలో శివుడు వెలిశాడు. అందుకే ఇక్కడ స్వామివారిని కుక్కుటేశ్వరుడు అని పిలుస్తారు. ఇక 10వ శక్తిపీఠంగా పురోహితిక అమ్మవారు ఇక్కడే కొలువు తీరారు. దత్తాత్రేయ స్వామి స్వయంభూగా వెలిసిన ఏకైక క్షేత్రం కూడా ఇదే. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడుల నుంచి వేలాది మంది భక్తులు ప్రతిరోజు తరలివస్తారు. సాధారణంగా పితృదేవతలకు పిండ ప్రదానాలు కాశీ క్షేత్రంలో చేస్తారు. అంతకుమించిన ప్రతిఫలం దక్షిణ కాశీగా పిలువబడే పిఠాపురం పాదగయలో చేస్తే దక్కుతుందన్న పేరుంది. పుష్కరాలు జరిగిన సమయంలో అవి ముగిసిన వెంటనే ఏడాది పాటు ఒరిస్సా నుంచి భక్తులొచ్చి ఇక్కడే పిండ ప్రదానాలు చేస్తారు. అంతటి మహత్యం ఉన్న పిఠాపురం పాదగయ గురించి ఆలయ ఈవో వడ్డీ శ్రీనివాస్, అర్చకులు సుబ్బన్న మాటల్లో ఇప్పుడు విందాం. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ముఖ్యంగా మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు ఇంతమంది ప్రజలు వచ్చే క్షేత్రం పీఠికాపురం అంటారు. అదే పిఠాపురం మహారాజులు వెళ్ళిన ప్రాంతం. ఇక్కడ కుక్కుటేశ్వరుడిగా పరమశివుడు ప్రత్యక్షంగా వెలిసిన క్షేత్రం. అదేవిధంగా శక్తిపీఠం పురోహితిక అమ్మవారు కూడా ఇక్కడ వెలిశారు. అసలు ఈ క్షేత్రం పురోహితిక అమ్మవారిగా పేరు ఎందుకు వచ్చింది? అదేవిధంగా కుక్కుటేశ్వరుడు శివలింగం కోడి ఆకారంలో ఉంటుంది. ఎందుకంటే అలా కోడిగా మారడానికి కారణం ఏంటి? గయాసురు సంహారం జరిగినప్పుడు గయాసుడు ఇక్కడ జరిగింది ఏంటి అన్నది అర్చకుడు సుబ్బయ్య గారికి వివరాలు తెలుసుకుందాం. సార్, మన పీఠికాపురం పాదగయ అదేవిధంగా అమ్మవారి పీఠం మహిమాలను చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానము పారగయ క్షేత్రం, పిఠాపురం, కాకినాడ జిల్లా. త్రిగయ క్షేత్రాలలో పరమ పవిత్రమైన క్షేత్రం పారగయ క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ కృతయుగంలో గయాసురుని ఒక రాక్షసుడు అనేక యజ్ఞయాగాలు కర్తవులన్నీ కూడా ఆచరించి తన శరీరం పవిత్రంగా ఉండేలా వరం పొందడము, దాని కారణం చేత ఆయనకు అనుచరుడు ఎక్కడా కూడా యజ్ఞం జరగకుండా ధ్వంసం చేస్తూ ఉండడం చేత ఆవిర్భాగాల దేవతకు చెందక ఎక్కడా కూడా వర్షాలు లేక ప్రపంచమంతా కూడా కరువుతో నిండి ఉన్న సమయంలో దేవతల విష్ణుమూర్తిని ప్రార్థించి పరోక్షంగా గయాసురుడు కారకుడయ్యాడు. ఆయన సంహరిస్తే మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోతారు కాబట్టి గయాసును సంహరించి లోక కళ్యాణం చేయాలని కోరితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు బ్రాహ్మణ వేషం ధరించి ఆయన దగ్గరికి వెళ్ళి లోక కళ్యాణార్థం యజ్ఞం చేయాలయ్యా, నీ శరీరం భూరేప కంటే చాలా పవిత్రమైన దేహము కాబట్టి నీ శరీరం యజ్ఞం చేస్తే మంచి ఫలితం కలుగుతుందని చెప్పి ఆయన అడిగేసరికి దానికి ఆయన అంగీకరించి తన శరీరాన్ని పెంచి వారికి ఇవ్వడం జరిగింది. అంటే శిరస్సు బీహార్ గై దగ్గర, హృదయ భాగం ఒరిస్సా రాష్ట్రం జాజిపూర్, పిఠాపురం పాదాలు వచ్చేలాగా ఆ గై నుంచి పిఠాపురం దాకా తన శరీరాన్ని పెంచి యజ్ఞానికి సహకరించిదే ఆయన శిరస్సు దగ్గర విష్ణుమూర్తి, బ్రహ్మగారు వక్షస్థలము, పారాదిగిరి ఈశ్వరుడు కూడా ముగ్గురు కూర్చొని యజ్ఞం చేయడం ప్రారంభం చేస్తారు. గయాసురుడితో 7 రోజులు యజ్ఞం చేస్తామయ్యా, ప్రతిరోజు కూడా తెల్లవారుజామున కోడి కూస్తూ ఉంటుంది, అలాగే 7 రోజులు పూర్తయితే లేవాలి, మధ్యలో లేస్తే యజ్ఞం ఆగిపోతే నేను సంహరిస్తామని షరతు పెడతారు. దానికి ఆయన అంగీకరించి ప్రతినిత్యము కూడా కోడికోత వింటూ ఉంటాడు. ఈ ప్రకారంగా 6 రోజులు పూర్తవుతాయి. అయినప్పటికీ కూడా గయాసురుడు కదలిక లేకపోవడం చేత దేవతల విష్ణుమూర్తిని ప్రార్థించి ఏదో ఒక మాయోపాయించిన గయాసుడు యజ్ఞాన్ని భగ్నం చేసి ఆయన సంహరించి లోక కళ్యాణం చేయాలని కోరితే ఇక్కడ పరమశివుడు ఆయనే స్వయంగా కోడి అవతారం దాల్చి అర్ధరాత్రి పరమశివుడే కొక్కురోకు అని చెప్పి పరిస్తే ఆయన విని ఈ రోజుతో 7 రోజులు పూర్తయ్యాయి, యజ్ఞం అయిపోయిందనుకుని లేవడం జరిగింది. దాని కారణంతో యజ్ఞం ఆగిపోతే ఆయన సంహరిస్తే ఆయన శరీర భాగాల శిరస్సు బీహార్ గయా క్షేత్రము, అక్కడ విష్ణు భారం ఉంటుంది. అలాగే వక్షస్థల భాగం ఒరిస్సా రాష్ట్రం జాజిపూర్, దాన్ని నాభిగయా క్షేత్రంగా చెబుతారు. గయాసుడికి పారంపడిన ప్రదేశం పారగయా క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ శ్రీ స్వామివారి గయాసుర సంహరణార్థం అర్ధరాత్రి వేళ కుక్కుటారామం చేసి కోడి రూపంలో లింగ రూపంలో స్వయంభూగా వెలిసి ఉన్నారు. కోడిని కుక్కుడమంటారు కాబట్టి స్వామివారి కుక్కుటేశ్వర స్వామిగా విరాజిల్లుతూ ఉన్నారు. అదేవిధంగా శ్రీ స్వామివారి నైరుతిక్ భాగంలో దత్తాత్రేయ స్వామివారు కూడా స్వయంభూగా వెలిసి ఉన్నారు. పిఠాపురంలో 1328లో సుమతీదేవి, రారశర్మనే బ్రాహ్మణ దంపతులు సత్సంతానం కొరకు, అంటే వారికి అప్పటికే 2 పిల్లలు, వారిద్దరూ కూడా అంగవైకల్యంతో ఉండడం చేత చక్కనైన సంతానం కలగాలని చెప్పి ప్రతి నిత్యము కూడా దత్తాత్రేయ స్వామి వారిని సేవిస్తూ ఉంటే స్వామివారి వారి భక్తికి మెచ్చి వారింటికి వెళ్ళి భిక్ష స్వీకరించి వారికి ఏమి కావాలని అడిగేసరికి ఆ సుమతీదేవి స్వామి 2 పిల్లలు కూడా అంగవైకల్యంతో ఉన్నారయ్యా, అమ్మాని పిలిచేవు కాబట్టి నీవే నాకు సంతానంగా కావాలని చెప్పి కోరుకోవడం చేత ఆ కోరిక ప్రకారము దత్తాత్రేయ స్వామి వారు వారికి శ్రీపార వల్లభుడుగా జన్మించి వారికి దర్శనమిచ్చి స్వామివారి ఇక్కడ స్వయంభూగా వెళ్ళడం జరిగింది. అయితే ప్రతి చోట కూడా స్వామివారి ప్రతిష్టలే ఉన్నా కానీ స్వయంభూ దత్త క్షేత్రం పిఠాపురంలో శ్రీ స్వామివారి నైరుతి దిగ్భాగంలో మాత్రమే ఉన్నట్లుగా చరిత్రలో ఉంది. అయితే స్వామివారి ఉత్తర దిగ్భాగంలో అష్టాదశ శక్తి పీఠాల్లో పరోశక్తి పీఠము, పురోహూతికారి అమ్మవారు కూడా విరాజిల్లుతూ ఉన్నారు. దక్షిణయజ్ఞం జరిగిన తర్వాత
తనూచారిత సతీదేవి శరీరాన్ని విష్ణుమూర్తి సుదర్శన చక్రము చేత 18 భాగాలుగా ఖండిస్తే ఈ 18 శరీర భాగాలు 18 చోట్ల పడి 18 అంటే అష్టాదశ పీఠాలు ఏర్పడ్డాయి. ఇక్కడ అమ్మవారి శరీర భాగాల పీఠ భాగం పడడం చేత ఈ క్షేత్రానికి పీఠికాపుర క్షేత్రము పిఠాపురంగా విరాజిల్లుతోంది. అయితే మొదటిసారిగా పురూరుడైన ఇంద్రుడు అమ్మవారిని సేవించడం చేత ఆయనకు వరప్రభావం చేత ఆయన వరం కోరుకోవడం చేత ఇక్కడ ఆయన పేరు మీదుగా అమ్మవారు పురుహూతిగా దేవిగా విరాజిల్లుతోంది. వడ్డీ శ్రీనివాసరావు మనతో ఉన్నారు. రాష్ట్రం నుంచి భక్తులు ఎక్కువ రావడం కారణం ఏంటి? ఓం నమః శివాయ. నా పేరు శ్రీనివాస్ అండి. నేను కార్యనిర్వహణాధికారి. దత్తాత్రేయ స్వయంభూతి వలన మహారాష్ట్ర నుంచి ఎక్కువగా భక్తులు వచ్చి ఇక్కడ వారం రోజులు పారాయణం చేసినండి, అభిషేకం చేసి వెళ్తా ఆచారంగా వస్తుందండి పూర్వం నుండి. అదేవిధంగా ఒరిస్సా నుంచి కూడా పిండ ప్రధాన కార్యక్రమం చేసిన ఎక్కువగా వస్తారండి. సార్ మీరు చెప్పినట్టుగా ఒరిస్సాలో రాజమండ్రి వెళ్ళకుండా మన దగ్గరికే వస్తారు. పుష్కరాలు అయిపోయిన 12వ రోజు నుంచి ఇక్కడ పిఠాపురం వస్తారండి. ఇచ్చి మొత్తం దగ్గర ఒక సంవత్సర కాలం వస్తారండి పితృగాలు చేసుకున్నాకండి. రోజుకి 4-5 బస్సులు, ఒక్కొక్క రోజు 30 బస్సులు 40 బస్సులు కూడా వస్తుంటాయండి. మినిమం 4-5 బస్సులు వస్తాయండి ఒక రోజుకి. సార్ మన ఆలయంలో ఎన్ని అభివృద్ధి పనులు మనం చేసాం. ఎందుకంటే ఒకప్పుడు దేనికి జీతాల్లో ఇవ్వలేని పరిస్థితి, మీరు బాధ్యతలు చేపట్టాక అత్యద్భుతంగా ఆలయ అభివృద్ధి చెందింది, ఆదాయం పెరిగింది. ఎలాంటి అభివృద్ధి పనులు మనం చేసాం? భక్తులు శాత తీర్చుకోవడానికి సాయిబాబా గారి గుడి ఎదురుగుండా పెద్ద షెడ్ ఏర్పాటు చేయడం అయిందండి. అదేవిధంగా ఆఫీస్కి పక్కన ఒక షెడ్డు కూడా ఏర్పాటు చేసి భక్తులు పడుకోవడానికి అది ఏర్పాటు చేయడం అయింది. అలాగే దేవస్థానం నిత్యాన్నదానం కార్యక్రమం ఉందండి. మధ్యాహ్నం 12 గంటలు స్టార్ట్ అయ్యి 3 గంటల వరకు కంటిన్యూ జరుగుతుంది ప్రతినిత్యం అండి. అదే వసతి సౌకర్యం కూడా ఉంది కదా. శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానకు వసతి సముదాయం కలదండి. మొత్తం 8 రూములు కలయి, 8 రూములు కలవండి. అందులో 3 ఏసీ 5 నాన్ ఏసీ అండి. అలాగే సార్ మనకి రోజు నిత్యాన్నదానం ఉంటుంది. ఈ నిత్యాన్నదానం కోసం వచ్చే భక్తులు కూడా చాలా మంది ఉంటారు. రోజు ఎంతమంది చేస్తుంటారు సుమారుగా? రోజు సుమారుగా 500 మంది చేస్తుంటారు. అదే కార్తీక మాసం అయితే సార్ కార్తీక మాసంలో 4-5 వేల మంది చేస్తుంటారు. 4-5 మంది పైన అండి. కార్తీక మాసం ఈసారి అత్యద్భుతంగా జరిగింది. ఎందుకంటే అమ్మవారు ఏదైతే నవదుర్గలు ఉన్నారో నవదుర్గలను కూడా మనం భక్తులు చూపించడం జరిగాం. ఇలాంటి నేపథ్యంలో ఇంకా అభివృద్ధి పనులు ఏం చేయాల్సి ఉంది మనం ఇక్కడ? పాదగయ పుష్కరిని కూడా బాగా పాదగయ పుష్కరంలో ప్రస్తుతం ఐరన్ గిల్స్ ఉన్నాయండి. దాన్ని ఇత్తడి గిల్స్ చేద్దామని అనుకుంటున్నామండి దాసల సహకారంతో. ఇది పిఠాపురం చరిత్ర. ఆలయ కార్యనిర్వహణాధికారి, అర్చకులు, ట్రస్ట్ బోర్డు ముగ్గురు కూడా సమన్వయంతో కలిసి ముందుకు వెళ్ళడం వల్ల ఎంత అభివృద్ధి జరిగిందో మనం చూస్తున్నాం. అన్నదానంలో వేలాది మంది లైన్లో నిలబడ్డారు. స్వామివారి దర్శనం ఎంత గొప్పదో అదేవిధంగా ఇక్కడ వెలిసిన దత్తాత్రేయ స్వామి, ఆయన కోసం మహారాష్ట్ర భక్తులు భారీ ఎత్తున వస్తారు. వారి కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు, అదేవిధంగా పిండ ప్రదానాలు కాశీలో చేసి అంత పుణ్యమో ఇక్కడ చేసి అంతే పుణ్యం అని చెప్తారు. కాబట్టి కాశీ కంటే కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి పిండ ప్రదానాలు చేస్తారు. వచ్చిన ప్రతి భక్తుడు మనస్ఫూర్తిగా సంతృప్తిగా భగవంతుడిని దర్శించుకుని, శక్తిపీఠం పురోహితికమ్మని దర్శించుకుని, శ్రీచక్రాన్ని చూసి, భోజనం చూసి నిండి మనసు వెళ్తారు. ఇది పిఠాపురం చరిత్ర. బ్యాక్ టు స్టూడియో.